హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి గుడ్డు బిర్యానీ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే కనుక మనకు కూడా చాలా తినేదానికి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ఒక సైడ్ వచ్చేసి గుడ్లు అనేది ఒక 5 గుడ్లు అనేది ఉడకబెట్టుకుంటున్నాను. అలాగే ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి ఫస్ట్ వచ్చేసి కొంచెం చెక్క, లవంగాలు, 4-5 ఇలాచి ఈ విధంగా వేసి ఫస్ట్ వేగనియాలి. అలాగే బిర్యానీ ఆకు కూడా వేసేసాను అనమాట. అలాగే కొంచెం ఒక 2-3 ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఈ విధంగా ఉల్లిపాయలు కూడా కొంచెంసేపు వేగిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా ఈ విధంగా వేసేస్తున్నాను. ఈ విధంగా వేసేసిన తర్వాత కలుపుతూ మంచిగా వేగనేయాలి. గుడ్లు అనేది ఉడికినాయి అన్నమాట. అవి దాని మీద ఉండే పొట్టు తీసేద్దామని చెప్పేసి తీసుకెళ్ళాము. ఇప్పుడు ఈ విధంగా మసాలా అనేది ఏం చేసుకుంటున్నాను అన్నమాట. అలాగే కొంచెం పుదీనా ఈ విధంగా వేయించుకునేటప్పుడు సిమ్లే కల్లే పెట్టి వేయించుకోండి. ఈ విధంగా పుదీనా వేసిన తర్వాత కొంతసేపు వేగిన తర్వాత కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. కొత్తిమీర కూడా బాగా శుభ్రంగా కడిగేసుకొని సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా మంచిగా వేగిన తర్వాత మనం దాని మీద ఉండే తోలు అనేది వలిసేసి ఈ విధంగా గుడ్డు అనేది తగలకుండా ఈ విధంగా మనం ఫస్ట్ కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు గుడ్డును ఏం చేసుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఫస్ట్ కొంచెం ఒక స్పూన్ పసుపు అనేది వేసేసుకున్నాను. పసుపు కూడా వేసేసి ఈ విధంగా గుడ్డు మసాలా అంతా కలిపి ఏం చేస్తున్నాను అన్నమాట. అలాగే కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం అనేది చూసి వేసుకోండి. ఎక్కువ కారం తినే వాళ్ళు ఉన్నాయి, కానీ ఎక్కువ అనేది మీరు చూసి వేసుకోండి. అలాగే ఈ విధంగా పసుపు అనేది మంచిగా గుడ్లు మసాలా అనేది బాగా ఎగనేయాలి. అలాగే ఒక చిన్న కప్పు పెరుగు కూడా వేసేస్తున్నాను అనమాట. కప్పుతో కాకుండా ఈ విధంగా నేను ఒక చిన్న కప్పు అనేది పెరుగు అనేది వేసేసుకొని బాగా ఈ విధంగా కలుపుతూ ఏం చేసుకోవాలి. పెరుగు అనేది మంచిగా కలిసేటట్టు కలుపుకుంటూ ఏం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పెరుగు వేసాం కాబట్టి కొంచెం మంట అనేది స్టవ్ కింద పెంచాను. అలాగే ఈ విధంగా మంచిగా పెరుగు మసాలా అంతా కలిసేటట్టు కలిపేసుకుంటూ వేగనేయాలి. ఈ విధంగా మనం గుడ్డు మసాలా అనేది ఫస్ట్ ఏం చేసుకోవాలి. అదే హైలే కళ్ళ పెడితే కన్నా అడుగు అనేది అంటేస్తుంది. అదే సిమ్లే కళ్ళు పెట్టుకొని ఈ విధంగా ఫస్ట్ ఏం చేసుకుంటూ ఈ విధంగా మసాలా అనేది ఎగనేయాలన్నమాట. ఈ విధంగా చేసుకుంటే కన్నా మన ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు. ఈ విధంగా మసాలా గుడ్డు అనేది ఏం చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను అన్నమాట. ఇంకా కొంచెం లాస్ట్లో వచ్చేసి ఒక నిమ్మకాయ అనేది పిండేసుకుంటున్నాను. ఈ విధంగా లాస్ట్లో స్టవ్ బంద్ చేసినాకనే నిమ్మకాయ అనేది పిండుకోండి. అలాగే ఇప్పుడు బాస్మతి రైస్ ఉడికేదానికి వాటర్ అనేది
ఒక గ్లాసు వాటర్కు 3 గ్లాసులు వాటర్ అనేది, ఒక గ్లాసు బాస్మతి రైస్కు 3 గ్లాసులు నీళ్ళు అనేది పోసుకోవాలి. నేను బాస్మతి రైస్ అనేది ఒక 3-4 గంటల ముందే మనం అన్నీ కట్ చేసుకునే ముందే ఈ విధంగా నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వాటర్ బాగా మంచిగా వేడి అయ్యి ఉడికేటప్పుడు బాస్మతి రైస్ వేసేసి ఈ విధంగా కలిపేసి ప్లేట్ అనేది వేసుకోవాలన్నమాట. మనకు రైస్ అనేది ఒక 50-60% మాత్రమే ఉడికితేనే మనకు బిర్యానీకి అనేది, ఏ బిర్యానీకి అయినా కానీ మంచిగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత వచ్చేసి మనం ఒక లేయర్ తర్వాత ఒకటి వేస్తాం కాబట్టి బాగా మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ప్లేట్ అనేది వేసేసాము. అలాగే మనం రైస్ ఉడికేటప్పుడు ముందే ఒక నిమ్మకాయ అనేది పిండేసుకుంటే కనుక మనకు మెతుకుగా తిప్పుకోకుండా మంచిగా వచ్చేస్తుందని నిమ్మకాయ కూడా పిండాను అనమాట ఉడకక ముందు. అలాగే ఇప్పుడు కింద ఒక దవరా పెట్టేసి స్టీల్ కంటైనర్లో వడగట్టుకొని ఈ విధంగా ఫస్ట్ నెయ్యి అనేది వేసుకోవాలి. నేను మర్చిపోయింటే కొంచెం అన్నం వేసినాక గుర్తొచ్చింటే ఈ విధంగా నెయ్యి అనేది వేసేసి ఆ తర్వాత వచ్చేసి కొంచెం రైస్ అనేది వేసుకుంటున్నాను. ఈ విధంగా 50-60% మనకు అన్నం అనేది ఉడకనిస్తే కనుక మనకు బిర్యానీకి అనేది మంచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఒక లేయర్ అనేది వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టిన మసాలా గుడ్లు అనేది ఇప్పుడు వేసుకోవాలన్నమాట ఓ లేయర్కి అనేది. ఈ విధంగా వేసేసిన తర్వాత ఈ విధంగా అంతా పతలాగా నెప్పేసి ఈ విధంగా మళ్ళీ 2వ లేయర్ కూడా వేసేసి అలాగే మిగతా అన్నం కూడా వేసేసి ఈ విధంగా దాని మీదనే కొంచెం కొత్తిమీర, కొంచెం కలర్ కావాలంటే కనుక కొంచెం కలర్ పౌడర్ అనేది వాటర్లో కలుపుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. అలాగే కొంచెం 1 గ్లాసు గంజి కూడా వేసేసి ఈ విధంగా ఒక కర్చీపు వేసేసి సిమ్లేకల్లే ఒక 4-5 నిమిషాలు అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టడం వల్ల మనకు రైస్ అనేది అడుగంటకుండా మంచిగా వచ్చేస్తుంది. ఇప్పుడు గుడ్డు బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఒక దవరా తీసుకొచ్చుకొని ఈ విధంగా గుమ్మరిచ్చేసాము చూడండి. చాలా మంచిగా వచ్చేసింది చూడండి. బయట ఏ విధంగా బిర్యానీ ఉంటుందో అదేవిధంగా మన ఇంట్లో కూడా గుడ్డు బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఆ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళున్నా, కొత్తగా చూసే వాళ్ళున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.